గెటప్ తో మనందరినీ ఎంటర్టైన్ చేయడానికి రెడీగా ఉన్నాడు నరేష్. సో లెట్స్ వెల్కమ్ హిమ్. Matre, patre, me boca, me boca, me boca, me boca. అన్నయ్య ఏంటన్నయ్య ఇది? మీకు బొమ్మలతో ఆడుకుంటున్నారు కదా, అవనుకో మీరు ఆడుకుంటారు. ఈ బొమ్మతో మీరు ఆడుకోవచ్చు, అది మీతో ఆడుకుంటది. నేను తయారు చేసిన బొమ్మ ఇది. ఏ బొమ్మ? నువ్వు చేయకపోతే మొహమ్మదే వస్తారు గానీ. He is okay. He can fight. He can dance. But he not do comedy. ఓరి నీకు మనిషివా లేకపోతే మాట మృగానివిరా నువ్వు. But he can sing. నువ్వు పాట పాడుతుందా? ఏదో ఒకసారి నా కోసం పాట పాడు. అమ్మన్న మాత్య అన్న నాన్న అన్న నాత్య అన్న నాన్న. నరేష్ పాట ఆపుతావే వెళ్ళిపోలా. నీ గెటప్ లో గుర్తుపట్టానులే గాని బాబు నీ ఓరక్షణ ఆపు. ఇది ఉన్నప్పుడు నాకు గెటప్ అని ఇవ్వడమ్మా, నేను లేకపోతే దానన్న తీసేయండి దయచేసి. ఇది ఉన్నప్పుడు నాకు ఇవ్వకండి. అంతేకాదు ఈ బొమ్మకి ఎంత కొట్టినా దెబ్బలు తగలదు తెలుసా? అది కొడుతుంది నిజంగానే. ఏ సరదాగా పొట్లకాయ పొట్లకాయ కాదురా. కాదు అక్కడ చందమామ లేచిందంటే రాయన్కి ఇక్కడ ఏంటమ్మా? ఏంటి నీ ప్రాబ్లం ఏంటి? రాంగనే తెలిసింది నువ్వని నరేష్ అన్న. ఇంకా 4-5 ఉన్నాయి నాకు. మీరే ఇలా తగులుకున్నారు. ఏంటి నరేష్ నువ్వు ఇంత సీనియర్ వి, నీకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదేంటి వీళ్ళు? అరే నువ్వు అన్నట్లు అన్నాడు అనుకో మొత్తం పారిపోతా అందరం. నేనెడ వాడిపోతే పారిపోకుండా ఉంటా. అరే సేమ్ వీళ్ళ నువ్వు కాలు పైకెత్తు. మీ అందరి కోసం ఇంకో పాట తమిళ సాంగ్. ఒక్కటే 2 నిమిషాలు చేసిపోతాను నేను. పిల్లలని ఏదో చాలిపడి వదిలేస్తే కొడతావా నువ్వు? నువ్వు చందమామ కాదు అమాసా. ఇది నిజంగా ఏ పని చెప్పినా చేస్తుందా? ఏదేం చేస్తుందమ్మా, కావాలంటే ఎపిసోడ్ పేమెంట్ కూడా తీసుకోదు. అయితే ఒక పని చెయ్యి, ఇక్కడ నుంచి కిందకి అక్కడికి జంప్ చేయి. ఎట్లా చూపిస్తుందా? ఏంది పిల్లలు అందుకే చేద్దరా అట. ఇక్కడ నుంచి అక్కడికి జంప్ చేయి. అమ్మా అరే చందమామ పాపానికి ఆగు చందమామ దగ్గరకు వస్తే నేను ఊరుకోను చెప్తున్నా. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. బొమ్మ కింద పడి అక్కడి నుంచి అక్కడికి దొల్లుకుంటావా? కింద పడి అక్కడ నుండి అక్కడ దాకా దొరుకుతూ పోవాలా? ఇలా ఇలా తిరిగి ఇది నాతో చేసిన కంటెంట్. ఇప్పుడు ఇంత ఎదిగి నన్ను తొక్కుదామని చూస్తుంది ఇది. అయ్యో ఇంకా Patre, me boca, me boca, me boca. నువ్వు సెక్రటరీ కదా, ఏం కావాలో చేయించుకో. వీటితో ఏం కావాలి చెప్పండి. నువ్వు ఆపుతావని మళ్ళీ వచ్చి కొట్టమంటావా? నీకు రాయన్ ఉంటే నేనున్నా నరేష్ కి. నన్ను కొట్టాలంటే ముందు ఆమెను కొట్టాలా? సో ఫన్ కోసం చేసిన ఈ గెటప్ మొత్తం మ్యామ్ మీకేలా అనిపించింది? సూపర్ గెటప్ అయితే అద్రిపోయింది, వేరే లెవెల్ అంతే. ఇంకా థ్యాంక్ యూ మ్యామ్. పృథ్వీ గారు మీకు ఎలా అనిపించింది ఈ స్కిట్? నరేష్ ఆలీ గారి కన్నా నువ్వే ఎక్కువ కామెడీ చేసినట్టు. సో వన్స్ అగైన్ నరేష్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వండర్ఫుల్ యాక్ట్.